అంగన్వాడీ కేంద్రాలకు కులిన గుడ్లు, సైజులేని గుడ్లు సరఫరా చేస్తున్న సంఘటనపై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సీరియస్ అయ్యారు. ఇవాళ నగరంలోని రహమత్ నగర్ లో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ గుడ్లు, చిక్కీలు నాణ్యతను పరిశీలించారు. అయితే ఇందులో సగం పైగా గుడ్లు సైజు లేనివి ఉన్నట్లు గుర్తించారు. అలాగే కులిన గుడ్లు కూడా ఉన్నట్లు తేలింది. మరోవైపు చిక్కీల నాణ్యత కూడా సరిగా లేకపోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతారా అంటూ ఫైర్ అయ్యారు. వీటిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు అంగన్వాడీ కేంద్రంలో పిల్లల హాజరును నమోదు చేయకపోవటాన్ని ఎమ్మెల్యే గమనించారు. ఎందుకు ఇలా చేస్తున్నారంటూ అక్కడున్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీలో పిల్లల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హెచ్చరించారు. అన్నీ పగిలిపోయినాయి కదా. ఏం పంపించండి, ఏ వచ్చినా కానీ ఎగ్స్ కానీ అండర్ సైజ్ మొత్తం అండర్ సైజ్. ఒక దాంట్లో 10 ఎగ్లు అండర్ సైజ్ వస్తే ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు మీరు? తక్కువ వస్తే ఏమవుతుందమ్మా, టెండెన్సీ కదా వచ్చినప్పుడు కదా తీసుకునేది. ఎందుకు తీసుకున్నారు? రిజెక్ట్ చేసి పంపించండి. మొత్తం అన్ని అండర్ సైజ్ ఉంది. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అంగన్వాడీ సెంటర్లని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ కరెక్ట్గా సప్లైస్ వస్తున్నాయా, లేకపోతే టీచర్స్ కరెక్ట్గా ఉంటున్నారా, లేకపోతే స్టూడెంట్స్ కరెక్ట్గా చదివిస్తున్నారా అని చెప్పేసి చెక్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ గత 2 months నుంచి అంగన్వాడీ సెంటర్స్ మీద అనంతపురం అర్బన్లో కంప్లైంట్ రావడం జరుగుతుంది. ఎగ్స్ సరిగ్గా సప్లై చేయట్లేదని, అండర్ సైజు చేస్తున్నారని, చిక్కీలు కానీ సరిగ్గా సప్లై చేయట్లేదు, మొత్తం పగిలిపోయి చేస్తున్నారని చెప్పేసి 2 months నుంచి కంప్లైంట్ వస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు రావడం జరిగింది. జగన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎగ్స్ ఆల్మోస్ట్ సగం దాదాపు అర్ధ భాగం మొత్తం అండర్ సైజులు ఉన్నాయి. అలాగే కుళ్ళిన కోడిగుడ్లు కానీ ఇక్కడ కనిపించడం జరుగుతూ ఉంది. దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కానీ తెలియజేయడం జరుగుతుంది. ఐసీడీఎస్ పీడీని పంపించేసి మిగతా అంగన్వాడీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కానీ దృష్టి పెట్టి మిగతా ఖచ్చితంగా సప్లై చేసేలా చూసుకుంటామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఇక్కడ ఈ టైం అయినా కానీ కనీసం అటెండెన్స్ కానీ తీసుకోలేదు. ఇక్కడ ఏమంటే స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు, తర్వాత తీసుకుంటామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇలాంటివి జరగకుండా ఫ్యూచర్లో యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది.